మీరు మీ జేజి తాతను అడిగి చూడండి, ఒకవేళ ఆయన్ని కాంటాక్ట్ చేయగలిగితే 2 ఏళ్ళు ఎంత జేజి తాత అని అడగండి, ఏమంటారు ఆయన? 4 అంటారు. ఒకవేళ మీ ముని మనవరాలను అడిగి చూడండి 2 ఏళ్ళ 4 ఎంత అని, ఏమంటారు? ఆమె ఏమంటుంది? 4 అనే అంటుంది. ఇది ఎవరు? కాకినాడ. మీరు కెనడా కదా ఇది. ఇక్కడ మీరు అడిగి చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి 2 ఏళ్ళ 4 అనే అంటారు. మీరు కెనడాకి వెళ్ళండి, అక్కడ అడిగి చూడండి 2 ఏళ్ళ 4 అనే అంటారు. మీకేం అర్థమైంది? సత్యం కాలాన్ని బట్టి, వ్యక్తుల్ని బట్టి, ప్రాంతాలని బట్టి మారదు. మన దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి. మతం ఎక్స్ని అడగండి 2 ఏళ్ళు ఎంత అని, మతం వైని అడగండి, మతం జెడ్ని అడగండి, ఏమంటారు? అందరూ 4 అనే అంటారు. కానీ మీరు దేవుడి గురించి అడిగి చూడండి, మళ్ళీ వీళ్ళనే నలుగురు 4 విధాలుగా చెప్తారు. అక్కడ అందరూ ముక్తకంఠంతో 4 అంటారు, ఇక్కడేమో నలుగురు 4 విధాలుగా చెప్తారు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన అర్థం కాడు కనుక. మీకు ఈ పాత పాట గుర్తుందా? గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఎవరైనా చెప్పగలరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు? పిట్ట మనసులో ఏముందో చెప్పలేని వాళ్ళం, దేవుడి దగ్గర పెట్టంతోళ్ళం మనం. ఆయన ఎవరో ఎలా చెప్పగలమండి? చెప్పలేం. చెప్పలేక, ఆయన అర్థం కాక, ఆయన్ని వెతికి 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 వేసారి అన్ని మతాలు చివరికి తమకు తోచిందే ఆయన అనుకున్నారు అన్నమాట. తమకి తోచిన దాన్ని దేవుడు అనుకోవడమే మతం. అందుకని మతాల మధ్య మీరు అన్నట్టుగా సర్వమతాలు ఒక్కటే అంటుంటారు కదా మీరు. కాదు, సర్వమతాలు ఒక్కటైతే ఇన్ని మతాలు ఎందుకు? సర్వమతాలు ఒకటి కాదు కాబట్టి ఇన్ని మతాలు.